హలో గైస్, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామ స్టడీస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ టీఎస్ఈఎస్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అయితే టీచింగ్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని గురించి నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అంటాం. ఇవి అవుట్సోర్సింగ్ జాబ్స్ అనమాట. టోటల్గా 2023-24 అకాడమిక్ ఇయర్కి అయితే ఇది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. గెస్ట్ టీచర్స్ అంటారు వీటిని. ఒక 23 స్కూళ్ళల్లో అయితే ఈ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నేను ఎక్కడెక్కడ ఏమున్నాయని క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వైజ్ ఈఎంఆర్ఎస్ స్కూల్ లిస్ట్ అయితే ఉంది. నేను ఒకసారి చెప్తాను, చూడండి. ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో వచ్చేసి 3 స్కూళ్ళల్లో అయితే ఉందన్నమాట. ఈఎంఆర్ఎస్ నార్నూర్లో ఉంది ఒక స్కూలు, అది 6th to ఇంటర్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఈఎంఆర్ఎస్ ఊట్నూరులో ఉంది, 6th to 10th క్లాస్ వరకు అయితే ఉంది. ఈఎంఆర్ఎస్ ఇంద్రవెల్లిలో అయితే 6th to 10th క్లాస్ వరకు అయితే ఈ సొసైటీలో ఇలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ కొమురం భీం ఆసిఫాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏంటంటే ఈఎంఆర్ఎస్ సిర్పూర్ టీ అని ఉంది. సో ఇక్కడైతే ఉంది 6th to 10th క్లాస్ వరకు అయితే ఇక్కడ ఉంది అనమాట. అండ్ కొత్తగూడెం భద్రాద్రిలో ఉందన్నమాట. ఇక్కడైతే చాలా స్కూల్స్ ఉన్నాయి. ఈఎంఆర్ఎస్ పాల్వంచ ఉంది, ఈఎంఆర్ఎస్ గండుగులపల్లి ఉంది, ఈఎంఆర్ఎస్ గుండాల, ఈఎంఆర్ఎస్ టేకులపల్లి, ఈఎంఆర్ఎస్ చెర్ల, ఈఎంఆర్ఎస్ దుమ్ముగూడెం, ఈఎంఆర్ఎస్ ముల్కలపల్లి అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే ఈ ఒక క్లాస్ నుంచి ఇంతవరకు అయితే ఉంది. ఒక ఈఎంఆర్ఎస్ గండుగులపల్లిలో మాత్రం 6th to ఇంటర్ వరకు అయితే ఉంది. అండ్ మిగతా స్కూళ్ళల్లో అయితే 10th వరకు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఖమ్మం డిస్టిక్లో ఈఎంఆర్ఎస్ సింగరేణి స్కూల్స్ సొసైటీ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి 6th to 10th క్లాస్ వరకు అయితే ఉంది అనమాట. అండ్ నాగర్ కర్నూల్లో వచ్చేసి ఈఎంఆర్ఎస్ కల్వకుర్తి ఉంది అనమాట ఒక స్కూలు. సో ఇందులో వచ్చేసి 6th to 11th క్లాస్ వరకు అయితే ఉంది అనమాట. అండ్ మహబూబ్ నగర్ ఈఎంఆర్ఎస్ స్కూల్ బాలనగర్లో 6th to ఇంటర్ వరకు అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మహబూబ్ నగర్ ఈఎంఆర్ఎస్ బయ్యారంలో అయితే 6th to 10th క్లాస్ వరకు అయితే ఉంది అనమాట. ఈఎంఆర్ఎస్ కురువైలో 6th to ఇంటర్ వరకు ఉంది. అండ్ ఈఎంఆర్ఎస్ సీరూల్లో 6th to ఇంటర్ వరకు ఉంది. ఈఎంఆర్ఎస్ కొత్తగూడలో అయితే 6th to 10th క్లాస్ వరకు అయితే ఉంది. అండ్ ఈఎంఆర్ఎస్ గూడూరులో వచ్చి 6th to 10th క్లాస్ వరకు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వచ్చేసి ఈఎంఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట అనే దగ్గర 6th to ఇంటర్ వరకు ఉంది. ఈఎంఆర్ఎస్ మర్రిమడ్ల దగ్గర 6th to 12th అంటే ఇంటర్ వరకు అయితే ఉంది. నిజామాబాద్ డిస్టిక్లో వచ్చేసి ఈఎంఆర్ఎస్ ఊర్లో ఉంది. సో 6th to ఇంటర్ వరకు అయితే ఉంది. అండ్ కామారెడ్డిలో వచ్చి ఈఎంఆర్ఎస్ గాంధారిలో ఉంది. 6th to ఇంటర్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట స్కూల్స్. ఈ 10 డిస్ట్రిక్ట్లో ఉన్న 23 స్కూళ్ళలో మాత్రమే వేకెన్సీ ఉంది. సో దాని గురించినది డీటెయిల్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దీని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్కి వచ్చేసి 15 ఉన్నాయి. అండ్ మ్యాథ్స్కి 9, హిందీకి 9, ఇంగ్లీష్కి 15, మ్యాథ్స్కి 11, ఫిజిక్స్కి 18, కెమిస్ట్రీకి 5, బయాలజీ 13, హిస్టరీకి 16, జియోగ్రఫీకి 17, కామర్స్కి 5, ఎకనామిక్స్కి 10, తెలుగుకి 7 అండ్ ఐటీకి 13 అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు అయితే ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే ఇంగ్లీష్కి వచ్చేసి వేకెన్సీస్ 27 ఉన్నాయి, హిందీకి 12 ఉన్నాయి, తెలుగుకి 17 ఉన్నాయి, మ్యాథ్స్కి 14 ఉన్నాయి, సైన్స్కి 19 ఉన్నాయి, సోషల్ స్టడీస్కి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సబ్జెక్ట్ వైజ్ ఇది. అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి కానీ మొత్తం అయితే ఇవి ఉన్నాయని అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే
ఇక్కడ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే డెమో అండ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉంటుంది. అండ్ వచ్చేసి మార్క్స్ ఉంటాయి అన్నమాట. మనకు బీఎడ్లో వచ్చిన మార్క్స్ అండ్ పీజీలో వచ్చిన మార్క్స్, ఈ మార్క్స్కి టోటల్ 100 మార్క్స్ అయితే డిక్లేర్ చేసి అండ్ వాళ్ళు ఆ మెరిట్ లిస్ట్, మనకు అందులో వచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మనల్ని షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తారనమాట. డెమో అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే పోస్ట్ వచ్చేసి పీజీటీఎస్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే పీజీటీ ఇంగ్లీషు, పీజీటీ హిందీ, పీజీటీ ఫిజిక్స్కి ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ అండ్ పీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ బయాలజీకి బాటనీ, జువాలజీ, బయాలజీలో ఏదైనా పీజీ చేసిన వాళ్ళైతే అర్హులు అనమాట. పీజీటీ హిస్టరీ, పీజీటీ జోగ్రఫీ, పీజీటీ కామర్స్ విత్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్ యాజ్ మేజర్ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ, హోల్డర్ ఆఫ్ డిగ్రీ ఎంకమ్ ఇన్ అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ షుల్ నాట్ బి ఎలిజిబుల్ కాదని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అయితే ఉంది అనమాట. పీజీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్, ఐటీ లేదా ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పీజీ చేసిన వాళ్ళైతే అర్హులు అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని ఒకటి ఇచ్చారు. క్యాండిడేట్స్ పోసెసింగ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్స్ యాజ్ మెన్షన్డ్ అబోవ్ విల్ ఓన్లీ బి కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్ అనమాట. ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ చేసిన పీజీ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని ఇచ్చారు. బీఎడ్ డిగ్రీ ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ 4 years డిగ్రీ కోర్సు బీఎడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. అంటే నార్మల్ బీఎడ్ చేసి ఉండాలి అనమాట. 4 years ఇంటిగ్రేటెడ్ డిప్లొమా లాగా చేస్తారు కదా, సో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ టీజీటీకి వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇందులో వచ్చేసి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఆర్ అదర్ ఎన్సీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్లో అయితే ఎన్సిటీ నిబంధనల ప్రకారం, ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఉన్న దాంట్లో అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, డిగ్రీ చేసి ఉండాలని ఇచ్చారు. అండ్ వచ్చేసి బ్యాచిలర్స్ హానర్స్ డిగ్రీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ రిక్విసైడ్ సబ్జెక్ట్ ఫర్ అట్లీస్ట్ 2 years ఇన్ ద 3 years ఆఫ్ డిగ్రీ కోర్స్ చేసి ఉండాలని ఇచ్చారు. అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కూడా చేసి ఉండాలన్నారు. ఇక్కడ వచ్చేసి నోట్ పాయింట్ ఇచ్చారు. పోస్ట్ వైజ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అండ్ లాంగ్వేజెస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ యాజ్ అండర్ అని ఇచ్చారు. ఫర్ టీజీటీ హిందీకి ఎలా ఉంటుందంటే హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years ఆఫ్ డిగ్రీ కోర్స్లో 3 years చేసి ఉండాలి టీజీటీ హిందీ అనేది టీజీటీ హిందీ పోస్ట్కి అయితే. అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years ఆఫ్ డిగ్రీ కోర్స్ అనేది ఇంగ్లీష్లో అయితే చేసి ఉండాలన్నమాట 3 years. మ్యాథ్స్ కూడా సేమ్ అలాగే ఉంది అనమాట. అండ్ టీజీటీ సైన్స్ కూడా సేమ్, టీజీటీ సోషల్ స్టడీస్ కూడా సేమ్, సోషల్ స్టడీస్లో డిగ్రీ అయితే 3 years చేసి ఉండాలన్నమాట. తెలుగు కూడా అంతే. కన్సర్న్ రీజనల్ లాంగ్వేజ్ యాజ్ సబ్జెక్ట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years ఆఫ్ డిగ్రీ కోర్స్లో తెలుగు చేసి ఉన్న వాళ్ళైతే ఫర్ టీజీటీ తెలుగుకి అయితే ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా, సో లైబ్రేరియన్ పోస్టులకు అయితే విల్ బి నోటిఫైడ్ సెపరేట్లీ యాజ్ అండ్ విన్ ద వేకెన్సీస్ ఏరీస్ అంట. అంటే వేకెన్సీస్ ఉన్న వాటిని తర్వాత మనకి ఇంటిమేట్ అయితే చేస్తారనమాట, ప్రజెంట్ అయితే లేదు. అండ్ వెయిటేజ్ ఫర్ ఎడ్యుకేషనల్ అదర్ క్వాలిఫికేషన్స్కి వెయిటేజ్ ఎలా ఇస్తారో చూద్దాం. పీజీటీస్కి అయితే మొత్తం 100 మార్క్స్కి అయితే పేపర్ ఇట్లా 100 మార్క్స్గా డిసైడ్ చేస్తారు. ఇక్కడ క్వాలిఫికేషన్స్ అండ్ మ్యాక్సిమం వెయిటేజ్ క్రైటీరియా ఫర్ అవార్డ్ ఆఫ్ వెయిటేజ్ ఇస్తారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 40% ఆఫ్ పర్సంటేజ్ అప్టైన్డ్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్లో 40 మార్క్స్ అయితే ఇస్తారు. మనకు కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ చేసి ఉన్నామనుకో దానిలో నుంచి అయితే మనకు 40 మార్క్స్ అయితే మెన్షన్ చేస్తారనమాట. బీఎడ్లో వచ్చేసి 10 మార్క్స్ అయితే మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్ ద రిలివెంట్ సబ్జెక్ట్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే దానికి 10 మార్క్స్ కేటాయిస్తారు. అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే 15 మార్క్స్ ఇస్తారనమాట. అండ్ వచ్చేసి టోటల్గా 75 మార్క్స్ ఇస్తారు. డెమోకి అయితే డెమో కూడా ఉంటుందని చెప్పాను కదా, డెమో అండ్ ఇంటర్వ్యూ, దానికైతే 25 మార్క్స్. టోటల్ 75 + 25 అంతా 100 మార్క్స్కి అయితే ఇలా చేస్తారనమాట. అండ్ టీజీటీకి వచ్చేసి టీజీటీకి క్వాలిఫికేషన్ మ్యాక్సిమం వెయిటేజ్ అంటే క్రైటీరియా ఫర్ అవార్డ్ ఫర్ వెయిటేజ్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది దానికి సేమ్ 40 మార్క్స్ ఇస్తారు. ఓవరాల్ పర్సంటేజ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్లో మనకు వచ్చినటువంటి వాటిలో 40% మార్క్స్కి ఈ 40 మార్క్స్ అయితే
అయితే కేటాయిస్తారు. నెక్స్ట్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్ ద రిలివెంట్ సబ్జెక్ట్లో అయితే 10 మార్క్స్ అయితే కేటాయిస్తారు. పర్సంటేజ్ ఆబ్టైన్లో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. బీఎడ్లో 10 మార్క్స్ ఇస్తారనమాట, మనకు పర్సంటేజ్లు తీస్తారనమాట మనకు వచ్చిన మార్క్స్లో, దానిలోంచి 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టేట్ టెట్, సీటెట్ సెకండరీ లెవెల్ ఒకవేళ ఉంటే టీజీటీ పోస్ట్కి దానిలో 5 మార్కులు అయితే కలపడం అయితే జరుగుతుంది. 5% స్కోర్డ్ అని ఇచ్చారు కదా, సో 5 మార్కులు అయితే కలపడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సిమిలర్ కెపాసిటీ ఇన్ ఎ గౌట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ సర్టిఫికేట్స్ రిలేటెడ్ టు ఎక్స్పీరియన్స్ కండక్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎంప్లాయర్ అండ్ ఈఎంఆర్ఎస్ స్కూల్లో చేసిన వాళ్ళైతే దానికి 10 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా సిబిఎస్ఈ సిలబస్ అనమాట. టోటల్గా వచ్చేసి మార్క్స్ అని 75 ప్లస్ ఇక్కడ డెమోకి వచ్చేసి 25, మొత్తం 100 మార్క్స్ అయితే డిసైడ్ చేసి ఇందువల్ల అయితే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. స్టేట్ ఈఎంఆర్ఎస్ సొసైటీ హ్యాస్ బీన్ అథరైజ్డ్ బై ఎన్ఈఎస్టీఎస్ టు ఎంగేజ్ టీచర్స్ ఆన్ టెంపరీ బేసిస్లో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది పీజీటీ టీజీటీని, ఇవి అనమాట. అండ్ ఇక్కడ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలని 21 ఇయర్స్ నుంచి అండ్ 60 ఇయర్స్ వరకు అయితే ఉండాలని చెప్పారు. ఇక్కడ జూలై 1 నాటికైతే ఈ ఇయర్స్ లోపు అయితే ఉండాలి, 21 to 60 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. రిటైర్డ్ టీచర్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్, కేవీఎస్, ఎన్వీఎస్, రికగ్నైజ్డ్ రిప్యూటెడ్ సిబిఎస్ఈ స్కూల్స్ మే బీ చేంజ్డ్, వాళ్ళని కూడా గెస్ట్ టీచర్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. రిటైర్డ్ వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఏజ్ వచ్చేసి 65 ఇయర్స్ బిలో అయితే ఉండాలి అనమాట. ఇక్కడ శాలరీ వచ్చేసి పీజీటీ వాళ్ళకి ఎంత ఇస్తారంటే 35,750 రూపీస్ అయితే పే చేస్తారు. అండ్ టీజీటీకి అయితే 34,125 రూపీస్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ చూడండి, ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ మనము మానేయాలి అది ఇది అనుకుంటే 15 డేస్ ముందే అప్లికేషన్ పెట్టేసి రిజైన్ చేయడానికి 15 డేస్ ముందైతే అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ వర్కింగ్ అవర్స్ ఇందులో ఎలా ఉంటాయంటే గెస్ట్ టీచర్స్ షెల్ బి సేమ్ యాజ్ రెగ్యులర్ టీచర్స్ లాగానే వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇలా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే గెస్ట్ టీచర్స్ మే బీ ప్రొవైడెడ్ విత్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, షేరింగ్ బేసిస్లో అనమాట. ఇండివిజువల్ ఆర్ షేరింగ్ బేసిస్లో అయితే అకామిడేషన్ కూడా ఇస్తారు అనమాట. మళ్ళీ దాన్ని ఎప్పుడు వెకేట్ చేయాలంటే మన కాంట్రాక్ట్ అయిపోయి 7 డేస్ ముందైతే వెకేట్ అయితే చేయాలని ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకా వచ్చేసి గెస్ట్ టీచర్స్ మే బీ ప్రొవైడెడ్ విత్ అకామిడేషన్ ఇఫ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ క్యాంపస్లోనే అకామిడేషన్ అయితే ఉంటుందని కూడా ఇక్కడ ఇచ్చారు అనమాట. ద కట్ ఆఫ్ డేట్ ఆఫ్ డిటర్మింగ్ ద ఎలిజిబిలిటీ దట్ ఈస్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏజ్ విల్ బి జూలై 1 వరకు అని చెప్పుకున్నాం కదా, సో 1 వరకు అయితే ఏజ్ క్రైటీరియాని కరెక్ట్గా అయితే ఉండాలన్నమాట. అండ్ ఇది టోటల్గా సిబిఎస్ఈ సిలబస్. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ దేర్ అప్లికేషన్స్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్ త్రూ ద లింక్ ప్రొవైడెడ్ ఇన్ ద ఆన్లైన్ ఫామ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ నో అప్లికేషన్ ఫీ ఫర్ ఎస్సీ ఎస్టీ కదా, నో ఫీజ్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 2 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇది జాబ్ చేద్దాము, కొంచెం పే స్కేల్ కూడా ఎక్కువ ఉంది, సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లో అయితే చూసి అక్కడ నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆఫర్ అయితే ఉంది. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వచ్చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.